నకరేకల్ ప్రాంతానికి చెందిన 83 సంవత్సరాల మిర్యాల వెంకట నరసమ్మ ఈరోజు ఉదయం 7:25 స్వర్గస్థులైనారు. ఇటువంటి విషాద సమయంలో వీరి కుటుంబ సభ్యులైన వీరి కుమారుడు సత్యనారాయణ మరియు బంధుమిత్రులను సంప్రదించి వీరి మరణానంతరం పార్థివదేహం దానం గురించి వివరించగా లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ ప్రతినిధులు రామ్మోహన్, రేపాల సతీష్ వీరి వద్దకు వెళ్లి తగు అనుమతి పత్రాలతో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు వైద్య పరిశోధన నిమిత్తం అందజేశారు. నకరేకల్ ప్రాంతానికి చెందిన వయసు 83 సంవత్సరాలు మిర్యాల వెంకట నరసమ్మ ఈరోజు ఉదయం 7:25 స్వర్గస్థులైనారు. ఇటువంటి విషాద సమయంలో వీరి కుటుంబ సభ్యులైన వీరి కుమారుడు సత్యనారాయణ మరియు బంధుమిత్రులను సంప్రదించి వీరి మరణానంతరం పార్థివదేహ దానం గురించి వివరించగా లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ ప్రతినిధులు రామ్మోహన్, రేపాల సతీష్ వీరి వద్దకు వెళ్లి తగు అనుమతి పత్రాలతో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రముఖ కంటి వైద్యులు, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు వెంకట నరసమ్మ మృతదేహాన్ని నకరేకల్ నుంచి నల్గొండకు రవాణా సౌకర్యం ఉచితంగా అంబులెన్స్ కల్పించి మరియు మెడికల్ కాలేజీలో తగిన ఏర్పాట్లను దగ్గరుండి సమకూర్చినారు. ఈ కార్యక్రమంలో ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, చిరునోవల, బచ్చలకూర జానీ, సలీం, నరాల రాము, సంకు వెంకన్న, వేముల సాయి మరియు లయన్స్ క్లబ్ నకరేకల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో అన్ని దానాల కన్నా నేత్రదానం, అవయవదానం, పార్థివదేహం దానం ఎంతో గొప్పదని, దీని ద్వారా ఎంతో మందికి వెలుగునివ్వవచ్చని, పార్థివదేహ దానం ద్వారా వైద్య పరిశోధకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ పుల్లారావు కొనియాడారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది 4వ శరీర దానమని, ఇప్పటి వరకు 10 పార్థివ దేహాలను డాక్టర్ పుల్లారావు సమక్షంలో సహకారంతో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందించామని తెలిపారు.